పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాటను మనము చూసుకుందాము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తిని, వారు నా మీద తిరగబడుతున్నారు. దేవుడు ఈ విధముగా సెలవిస్తున్నాడు, నేను పిల్లలను పెంచాను. ఆదిలో అవ్వ ఆదాములు మాత్రమే ఉన్నారు. వారిని దేవుడు మొదటిగా చేసి ఉన్నాడు. వారి ద్వారా బహుసంతతిని ఈ భూమి మీద దేవుడు విస్తరింపజేశాడు. అది ఎంతగా అంటే కొన్ని వేల కోట్లలో ప్రజలను సృష్టించాడు. ఎన్నో తరాలు గడుస్తూ ఎంతోమంది జన్మిస్తూ మరణిస్తూ వచ్చారు. అయినప్పటికీ ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నప్పటికి కూడా ప్రపంచ జనాభా 800 కోట్లకు దాదాపుగా ఉన్నది. అంటే మొదట ఇద్దరుగా ఉండబడినటువంటి ఆ ఇద్దరిని అనేక వేల కోట్ల జనముగా వారి నుంచి దేవుడు సృష్టించటం అనేది జరిగింది. మరి దేవుని కృప మనందరి మీద, తరతరాల మీద, మనందరి మీద, ఇప్పుడున్న వారి మీద కూడా ఉన్నది. కానీ ప్రభునామాన్ని అంగీకరించి ప్రభు వైపు త్రిప్పబడేవారు కరువైపోయారు. కాబట్టి దేవుడు మరి వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, వారు లక్ష్య పెట్టట్లేరు కాబట్టి, నన్ను గుర్తించట్లేరు కాబట్టి తిరుగుబాటు చేస్తున్నారని దేవుడు బాధపడతా ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రేమను దేవుడే మనకు వెల్లడి చేస్తున్నప్పుడు, నేను ఉన్నాను మీ కొరకని దేవుడే మన కొరకు పలికినప్పుడు, దేవుని నామాన్ని అశ్రద్ధ చేయటం, దేవుని నామాన్ని తృణీకరించటం, దేవుడు ఎవరు అని ప్రశ్నించటం, దేవుడు లేడని మాట్లాడటము అది మట్టి మనుషులమైన మనకు తగదు. కాబట్టి దేవుని కృపను అంగీకరించి దేవుని చిత్తానుసారంగా నడిచి దేవుని దీవెనలు పొందుకొని తండ్రి చిత్త ప్రకారంగా నడుచుకొని దేవుని మహిమపరిచేవారిగా మనం ఉన్నప్పుడు మనము దేవుని దీవెనలు విస్తారంగా పొందుకుంటాము. కాబట్టి ప్రభువే ఆకాశముతో భూమితో సాక్షార్థంగా చేసుకొని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనుషులు తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి ప్రకృతితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తిని, వారు నాపై తిరుగుబాటు చేస్తున్నారు. అంటే నన్ను వారు లక్ష్య పెట్టట్లేరు, నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేరని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇటు సంగతులను గ్రహించి ప్రభు వైపు త్రిప్పబడదాం. దేవునికి మహిమ చెల్లించి నిండు దీవెనలు మనము పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.